అండేలు సినిమా దిగింది భయ్యా, అట్టర్ ఫ్లాప్ భయ్యా, బ్లాక్ బస్టర్. ఇంకో కన్నద్దాలు పెట్టుకొని సినిమా చూసినట్టుండు. సినిమా అట్టర్ ఫ్లాప్ భయ్యా. ఈ నాగ చైతన్య గారికి దండం భయ్యా. నిజంగా ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అది ఇది అని చెప్పేటోళ్ళకి చెప్తున్నా భయ్యా. నాగ చైతన్య భార్య శోభిత దులిపాల మీద ఒట్టు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ భయ్యా. ఇండస్ట్రీ హిట్ చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఫస్ట్ డే కలెక్షన్ 1000 కోట్లు దాటొచ్చు భయ్యా. సాయి పల్లవి గారు నాగ చైతన్య డామినేట్ చేశారు. బ్లాక్ బస్టర్ భయ్యా. అంతే కాదంటే నాగ చైతన్య గారు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటారు భయ్యా. నెక్స్ట్ శోభిత శోభిత దులిపాల నాగ చైతన్య భార్య. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి అవుతుంది భయ్యా. పెళ్లి చేసుకుంటారు నాగ చైతన్య పెళ్లి చేసుకుంటారు. మీకు అభ్యంతరమా? అవును బ్రో, బాగుంది. అవును బ్రో, ఆ కెమిస్ట్రీ వచ్చింది. పెళ్లి చేసుకోవాలని ఒక అభిమానం చెప్తున్నా నేను. దాంట్లో తప్పేముంది? అవును అంటే అన్ని సినిమాలు 10 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి అందుకే చెప్పినాను. హైలైట్ ఏం చెప్ప హైలైటా సినిమా సూపర్ హిట్. ఆ క్లైమాక్స్ కన్నీటి గాత ఏడుస్తూ పోయా. నిజంగా చెప్తున్నా. సాయి పల్లవి గారు నిజంగా మేడం మీరు కన్నీళ్లు తెప్పించారు మేడం. నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకొని మరో కన్నీళ్ళు తెప్పించాడు మేడం. ఫస్ట్ సాంగ్ సినిమా బుజ్జి తల్లి. ఫస్ట్ సాంగ్ బుజ్జి శివుని సాంగ్ ఉంటది. ఇంకో ఫైట్ సీన్ పడవల ఫైట్ సీన్ ఎంట్రీ సీన్ ఉంటది నాగ చైతన్యది. సినిమా మొత్తం ఒకటే సాంగ్ తో లాగించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ హీరో హీరోయిన్ కలిసినప్పుడు ఒకటే సాంగ్ ప్లే చేశారు. రొటీన్ సినిమాలో ఆ డైలాగ్ ఉంటేనే సినిమా తగ్గట్టు నడుస్తుంది. సినిమా రొటీను రొట్ట అట్టర్ ఫ్లాప్ రాడ్ ఏమన్నా 1000 కోట్ల పక్కా. పుష్ప అన్ని రికార్డులు బద్దలైపోతాయి. లాంగ్ రన్ లో అన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం. బాయ్ ఉన్నాడు ఇప్పటి నుంచి నాగ చైతన్య ఉంటాడు. బాయ్ ఉంటాడు. తండేలు దుల్లగొట్టాడు. సినిమాలో హైలైట్స్ మాత్రం నాగ చైతన్య గారు సాయి పల్లవి గారే. ఇద్దరు ఒకరి కోసం ఒకరు సినిమాలు చేస్తారు. అలానే చంద్రమోహన్ రెడ్డి గారు నాగ చైతన్య గారికి, నాగ చైతన్య గారు చంద్రమోహన్ రెడ్డి గారికి ఇంకో 10 సినిమాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. అంత బాగుంది సినిమా హైలైట్స్ అన్ని నేను ఒకటి అని చెప్పా. నాగ చైతన్య గారు హైలైట్ అంతే. అలాంటి సినిమా, ఇలాంటి స్టోరీ, అలాంటి యాక్టింగ్ నాగ చైతన్య గారు తప్ప ఎవ్వరు చేయలేదు. ఇవాళ రేపున్న లీగ్ హీరోస్ లో ఎవ్వరు చేయలేరు. బీజిఎం డిఎస్పి గారు పెద్ద సినిమాలకి, పెద్ద ఎలివేషన్లు ఉన్న సినిమాలకి డబర్ అని కొట్టేసి పూనగాలు తెప్పించడం ఎవరైనా చేస్తారు. ఇలాంటి సినిమాకి బీజిఎం కొట్టడం, పాటలు ఇవ్వడం అనేది చాలా కష్టం. డిఎస్పి గారు చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా కొట్టారు. ఎందుకు అంటే మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఒక మంచి బీజిఎం, అలానే ఒక మంచి మూమెంట్ వచ్చినప్పుడు మంచి పాట, దానికి తగ్గట్టు ఆ పాటకి తగ్గట్టు ఒక బీట్, అలానే ఒక మంచి ఫైట్ సీన్ వచ్చినప్పుడు, పేట్రియాటిక్ సీన్ వచ్చినప్పుడు ఆ పేట్రియాటిక్ తగ్గ బీజిఎం పడాలి. అలాంటివన్నీ చాలా బాగా మేనేజ్ చేశారు డిఎస్పి గారు. 100% ఇచ్చారు డిఎస్పి గారు మాత్రం సినిమాకి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు, ల్యాగ్ ఉంది అని నేనేం చెప్పా. జనాలకు ల్యాగ్ అనిపించచ్చు, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి సినిమాలో. పెద్ద ఫైట్ సీన్లు లేవు, ఎగిరి తన్నకోడాలు లేవు, కుళ్ళు జోకులు లేవు, ఐటెం సాంగులు లేవు. సో కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఇవన్నీ మాట్లాడద్దు. ఇలాంటి సినిమా వచ్చాము, అమ్మయ్య మంచి సినిమా చూసాం రాబాయ్ అనుకోవాలి అంతే. అక్కినేని ఫ్యాన్స్ కి ఒకటే చెప్తా, అక్కినేని ఫ్యాన్స్ కి, మూవీ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తా, నాగ చైతన్య గారు ఇలాంటి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఆయన ఇలాంటి మంచి సినిమాలు మనకి ఇవ్వాలి అంటే ఈ మంచి సినిమా ఆడాలి ఫస్ట్. సో దీనికి మనం ఎంకరేజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కూడా వస్తాయి, కమర్షియల్ గా కూడా సక్సెస్ వస్తుంది. అప్పుడు ఇలాంటి సినిమా చేయడానికి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అని అడుగుతున్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారు అబ్బా కంబ్యాక్ చేయడానికి? ఆయన వస్తూనే ఉన్నారు, హిట్లు ఇస్తూనే ఉన్నారు. కమర్షియల్ నెంబర్స్ లేవేమో అంతే, ఆయన మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మనం ఎంకరేజ్ చేయాలి, గుర్తించాలి అంతే. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నాగ చైతన్య గారు, ఇది ఒప్పుకోవాల్సిందే. అదే చెప్తున్నా, ఇదే బాధ. ఇప్పటి వరకు మొత్తుకుందంతా వేస్ట్. 100 crores వస్తుందా అంటారు ఆయన. 100 కోట్లు ఎందుకన్నా? 100 కోట్లు వస్తేనే సినిమా బాగుంటుందా? ఒకప్పుడు సినిమాలు ఎలా చూసామన్నా, 50 రోజులు 100 రోజులు థియేటర్లో ఉండేవి. ఈ ఓటీటీలో వచ్చాక సర్వనాశనం చేసాయి సినిమాల్ని. థియేటర్కి వెళ్ళండి, చూడండి. ఫస్ట్ లవ్ స్టోరీ, రియల్ స్టోరీ, స్క్రిప్టెడ్, ఈ లవ్ స్టోరీ రియల్ స్టోరీ. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ సినిమాగా లవ్ స్టోరీగా రాబోతుందా? రాదన్న, కష్టం. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా చేసుకుంటున్నారు. సో అది కష్టంలే, అయ్యే పని కాదు అది. అబ్బే
ఉంది కాదు ఎంత బాగుందని అడగండి అన్న. తండేలు కాదు తోడేలు, మంచి ఫాస్ట్గా దూసుకుపోతుంది. అది యాస మీద ఎటకారం చేశారు, అసలు అది మంచి పద్ధతి కాదు. మీకు మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మీ నాలుగు కూడా మంచిది కాదు. యాస మీద ఎటకారం చేయొద్దు, మీ నాలుగు ఊడిపోతుంది. మరి చెప్తున్నా, అసలు సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రీఛార్జ్లు చేయట్లేదా? మంత్లీ రీఛార్జ్లు చేయట్లేదా? వాళ్ళకి ఎందుకు సిగ్నల్స్ లేదు? ఈ మూవీ ద్వారా సముద్రంలో సిగ్నల్స్ టవర్స్ పెట్టాలి, వాళ్ళకు కూడా సిగ్నల్ అందించాలి. ఒక ఓటు కోసం ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఆ ఎలక్ట్రానిక్ ఈవీఎంలో పట్టుకెళ్తారు కదా. ఇక్కడ కూడా టెలికామ్స్ సంబంధించి వాళ్ళైతే టవర్స్ అయితే 100% పెట్టాలి సముద్రంలో కూడా. క్లైమాక్స్ పాకిస్తానీ ఇండియా ఎంబసీ సీన్ అయితే మస్తు ఉంది. ఆ సీనే అందరూ లెగిసిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కూర్చొని మరీ రిజల్ట్ చేశారు ఆ సీన్కి అయితే. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉందన్న, 1 man షో లాగా ముందుకు లాక్కొచ్చారు. ట్రూ బేస్డ్ మూవీ కాబట్టి రియల్ స్టోరీ మీద తీసేటప్పుడు కొంచెం ఫన్గా యాడ్ చేయాలన్నమాట. సెకండ్ హాఫ్ బాగానే ఉందన్న. ఆ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ అనమాట, బాధపడే సన్నివేశాలు ఎక్కువ. అనే సక్సెస్, ఏదైనా పోరాటం చేస్తే సక్సెస్ వస్తుంది, విజయం వచ్చే సీన్స్ అనమాట సెకండ్ హాఫ్ అన్ని. క్లైమాక్స్ బాగుంది. బుజ్జమ్మ సాంగ్ ఒక రేంజ్ అని యాక్చువల్ మూవీకి సినిమాకి తీసుకొచ్చేదే బుజ్జమ్మ సాంగ్ వల్ల. నేను కూడా ఆ సాంగ్ వల్ల వచ్చిన, మళ్ళీ సెకండ్ షో గట్ట వస్తే మూవీ సాంగ్ ఎక్కడ కట్ అయిపోద్దని మార్నింగ్ వచ్చేసిన నిద్రలేచి. సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ బోరింగే ఉందన్న, ఎందుకంటే అది రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీస్తారు కాబట్టి అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా లాగే ఉందన్న. సెకండ్ హాఫ్ లో లాగ్ ఏమీ లేదు, మొత్తం కన్క్లూజన్ ఇచ్చేసాడు మొత్తం.